తిరుమల ఒక పవిత్రమైన క్షేత్రం. అక్కడ గర్భాలయంలో దర్శనమిచ్చే శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మనందరికీ తెలుసు. కానీ అదే గర్భాలయానికి సరిగ్గా పైన ఆనంద నిలయ గోపురంపై ఉన్న ఒక దివ్య రహస్యం గురించి మీకు తెలుసా? ఆయనే విమాన వెంకటేశ్వర స్వామి. తిరుమల గర్భాలయంలో ఉన్న మూల విరాట్టుకు సరిగ్గా పైన బంగారు గోపురం 2వ అంతస్తులో వాయువ్య దిశలో వెండి కవచంతో కొలువై ఉన్న చిన్న విగ్రహాన్నే విమాన వెంకటేశ్వర స్వామి అంటారు. ఈ స్వామి దర్శనం చాలా అరుదైనది. అయితే దీని వెనుక ఉన్న కథ మరింత ఆధ్యాత్మికమైనది. శివుని కుమారుడైన కుమారస్వామి తన తండ్రి శివుని దర్శించుకోవడానికి కైలాసానికి వెళ్తాడు. అక్కడ శివుడు విష్ణువు రూపమైన వెంకటేశ్వరుని ధ్యానంలో ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. కుమారస్వామి కూడా ఆ రూపం చూడాలని తపస్సు చేయగా శ్రీనివాసుడు ప్రత్యక్షమై తన గర్భాలయ గోపురంపై సూక్ష్మ రూపంలో ఎల్లప్పుడూ కొలువై ఉంటానని వరమిచ్చాడు. గర్భాలయంలో ఉన్న స్వామిని దర్శించుకోలేకపోయిన వారు లేదా రద్దీ వల్ల తనివి తీరా చూడలేని వారు ఈ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే గర్భాలయంలోని మూల విరాట్టును దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఆనంద నిలయం పైభాగాన్ని భక్తితో చూస్తే స్వామి దివ్య కటాక్షం తప్పకుండా లభిస్తుందని విశ్వాసం. అందుకే తిరుమల వెళ్ళినప్పుడు గర్భాలయ దర్శనం తరువాత ఒక్కసారి గోపురాన్ని చూసి నమస్కరించండి. ఇది కేవలం బంగారు గోపురం కాదు, అది దివ్య కరుణాక్షేత్రం. గోవిందా గోవిందా.